ఉదరకాయం వల్ల ఈ యొక్క వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే బరువు ఎప్పుడైతే మనం ఎక్కువ పెరిగిపోతామో మన కాళ్ళ మీద ఆ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడుతుంది. అందులోనూ మెయిన్‌గా బరువు ఎక్కువ కావడం వల్ల కాళ్ళలో ఎక్కువగా అంటే కాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేది సిరల మీద ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వారికోస్ వెయిన్స్ సింప్టమ్స్ ఎక్కువగా ఉదరకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఈ మధ్య కాలంలో ఒబేసిటీ బాగా పెరిగిపోయింది కదండి. అవునండి. అంటే యూజువల్‌గా ఈ ఒబెసిటీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెయిట్‌ని వారు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ అనంగానే ఇదే ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని గంటలు చేయాలి, అన్ని గంటలు చేయాలని ఎక్కడా లేదు. మనం ఏది కంఫర్టబుల్‌గా ఉన్నాం అంటే వాకింగా, జాగింగా, రన్నింగా, సైక్లింగా, యోగానా, కొందరికి షటిల్ ఆడడం అంటే ఇష్టం. ఏదో ఒక రకమైన యాక్టివిటీ అయితే రెగ్యులర్‌గా డెవలప్ చేసుకోవాలి. ఫిజికల్‌గా ఎప్పుడైతే మనం అది చేసుకుంటామో మనకు చాలా రకాల వ్యాధులు రాకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. మనం శారీరకంగా అంటే ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా రకాల శరీరంలోని వ్యాధులకు ఎక్సర్సైజ్ అనేది మెయిన్ బలం.